ఏంటి స్పెషల్ ఈరోజు? సో ఈరోజు అసలు మీకు ధర్మం అంటే ఏంటో తెలుసా అందరికి? ధర్మం అంటే ఏంటి? ఒక ఒక పద్ధతిని పాటించాలి. ఏం చేస్తా ధర్మబద్ధంగా చేయాలి. సో అన్ని ధర్మాలు ఉంటాయి. యాజ్ ఎ స్టూడెంట్ మీ ధర్మం ఏంటో ఒకసారి గురుగారు చెప్పారు కదా. ఏం చెప్పారు? అదే స్టూడెంట్ స్కూల్కి వెళ్ళాలి, పద్ధతి చదువుకోవాలి. ఒకసారి చెప్పారుగా, గుర్తుందా? సో ఇప్పుడు యాజ్ ఎ శిష్యులు మీ ధర్మం ఏంటి? ఆచార్యులను సత్కరించుకోవడం. సో గురు పౌర్ణమి ఒకేషన్ లో మనం ఈరోజు ఆచార్యులను సత్కరించుకుంటున్నాము. సో మీరు అందరూ ఒక 5 minutes కామ్ గా ఉంటే ఆచార్య మీరు ఏమైనా చెప్తారా లేదా ఫస్ట్? మనం చెప్పుకుందాం ఏదన్నా కొంచెం ముందు వ్యాసుల గురించి. వ్యాసుల గురించి మనం పీపీటీ చేస్తాం కదా. స్టార్ట్ ఇప్పుడు మీరందరూ చక్కగా సేవిస్తారు వాటన్నిటిని కూడా, రైట్? ఇక్కడ స్క్రీన్ మీద ఏం కనబడుతుందో వాటన్నిటిని చక్కగా సేవిస్తారు మీరు, రైట్? ఏంటది? ఏమన్నా ఉంది? ఏది? ఇదా? ఇది కాదు. పింక్ కలర్. మీరు వచ్చేయండి, డోర్ దగ్గర డోర్ దగ్గరే వచ్చేయండి. ఇంకెవరన్నా వస్తారా అని అడుగుతుంది. మాట్లాడద్దు. ఓం అస్మన్ గురుభ్యో నమః. వ్యాస మహర్షి యొక్క ధ్యాన శ్లోకం ఇది కదా. చదివిద్దామా? వ్యాసాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వ్యాసుడు ఎవరు? సాక్షాత్తు విష్ణు యొక్క రూపమే అన్నారు కదా. అంటే విష్ణు యొక్క జ్ఞాన అంశ అని అర్థం, రైట్? ఎటువంటి వారు అంటే వాళ్ళ యొక్క వంశం ఎంత గొప్పది. నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. చక్కటి బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వశిష్ఠుల వారి వంశంలో అవతరించినటువంటి వారు వ్యాస మహర్షి. అటువంటి వ్యాసులకు నమస్కరిస్తున్నాను కదా. నమో అన్న, వందే అన్న, నమస్కరిస్తున్నాను, భజేహం, సేవిస్తున్నాను, ఇవన్నీ అర్థాలు అన్నమాట. తర్వాత శ్లోకం సేవిద్దాం. లక్ష్మీనాథ సమారంభాం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే అంటే నమస్కరిస్తున్నాను. గురు పరంపర, ద లీనియేజ్ ఆఫ్ గురూస్ కదా. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మన మొట్టమొదటి గురువు ఎవరు? శ్రీమన్నారాయణుడు కదా. లక్ష్మీనాథ, లక్ష్మీదేవి యొక్క భర్త ఎవరైనా? శ్రీమన్నారాయణుడు. లక్ష్మీనాథ సమారంభం, లక్ష్మీనాథులతో మొదలుపెట్టి మధ్యలో నాథయామున మధ్యమాం, నాథమునులు యామునమునులు అని సంప్రదాయంలో చాలా గొప్ప వారు అన్నమాట, ఆచార్యులు. వారిని మధ్యలో కలిగి అస్మదాచార్య అంటే మా ఆచార్యుల వరకు కదా. మా ఆచార్యుల వరకు ఎవరైతే ఉన్నారో వారందరికీ నమస్కారం. మై obeisances are prostrations to the lineage of gurus, right, which start from Srimanarayana till my guru. ఓకే, మన గురువుల వరకు నమస్కారం. ఇప్పుడు శ్రీమన్నారాయణ నుంచి మీ గురువు వరకు అందరు పేర్లు రాశారనుకోండి, అవుతుందా? ఎంత పెద్ద పేర్లు వస్తే కష్టం కదా. కాబట్టి సింపుల్గా ఈ శ్లోకంలో లక్ష్మీనాథులు మొదలుగా ఉన్నారు, మధ్యలో మహానుభావులైనటువంటి నాథమునులు యామునులు ఉన్నారు, మా గురువు గారి వరకు ఉన్నటువంటి గురువులందరికీ నమస్కారము అని మనం చేస్తున్నాం. తర్వాత తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? யாரு வாங்க, ஏன் இவ்வளவு லேட் ஆச்சு? உட்கார். சொல்லுமா. ఇది చెప్పించు.
నేనే చెప్పించాలి అది కూడా. అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. ఓలేటి వంశ కలసాంబుది పూర్ణచంద్రం కోదండ రామ గురువర్య తనూజరత్నం రామానుజార్య అనివర్య కృపైక పాత్రం వందే గురుం రవికుమార మహోదయంతం. ఇది మన ఆచార్యుల గురించి ఇచ్చిన తనియలు. ఒకసారి స్టార్టింగ్ లో మీకు చెప్పారు కదా తనియలు అంటే ఏంటి, మీకు గుర్తుండకపోవచ్చు. సో ఆచార్యని కీర్తిస్తూ రాసిన తనియలు. 3 days బ్యాక్ ఫస్ట్ డే మనం చెప్పుకున్నాము. సో ఇది ఆచార్యుల తనియలు. మీ ఆచార్య, మన ఆచార్య. ఓకే, ఎవరు వచ్చారు? ఇది మళ్ళీ ఇది వెళ్ళినా కిందకి వెళ్ళి. ఇప్పుడు గురు పౌర్ణమి అన్నాం కదా. పౌర్ణమి అంటే ఫుల్ మూన్ కదా, నిండు చంద్రుడు. మన సంప్రదాయంలో ఆ, చంద్రుడు అంటే ఒక ఆచార స్థానం చెప్పాలంటే కదా. స్వయం ప్రకాశం లేకున్నా సూర్యుడు కిరణాలు తాను స్వీకరించి, సూర్యుడి యొక్క కిరణాలు తీక్షణంగా ఉంటాయి. తీక్షణంగా అంటే వేడిగా ఉంటాయి సూర్యకిరణాలు. సన్ రైజ్ కదా. మధ్యాహ్నం 12 o'clock వెళ్ళి నిలవగలుగుతామా కొంతసేపు? అరగంట గంట కష్టం, ఒళ్ళు మండిపోతుంటుంది కదా. అవే కిరణాలను చంద్రుడు తీసుకొని రాత్రిపూట చల్లగా ఇస్తున్నాడు. పౌర్ణమి, ఫుల్ మూన్, మార్గళి తింగళ్ మతి நிறைந்த నన్నాడాள். శ్రీ ఆండాళ్ తిరుప్పావేలో ఆహా మార్గళి మాసం ఆరంభమైంది, నిండు చంద్రుడు ఉన్నటువంటి కదా అక్కడ ఒక ఆచార స్థానం. ఇప్పుడు గురు పౌర్ణమి, గురు గురు ఓకే. గురుదత్ వచ్చాడా? వైరే ఈజ్ బిజీయా? సరే, ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. గురువు అంటే ఒక అర్థం చెప్పుకున్నాం మనం ఒకసారి పైన కూర్చొని ఒకసారి చెప్పుకున్నాం. గుర్తుంది ఎవరికన్నా? మురారి, గురువు అంటే ఏంటి గుర్తుందా? స్టోరీ కూడా చెప్పారు. చెప్పు. సబ్జెక్ట్స్ కన్నా ఇంకా చెప్పేవి రామాయణం అలాగా శ్లోకాలు అలాగా కొన్ని చెప్తూ ఉంటారు, వాళ్ళని గురువు అంటారు. బాగుంది, క్లాప్స్ ఒకసారి దగ్గర చెప్పండి. గురువు అంటే జ్ఞానం ఇచ్చేవారు. వెరీ గుడ్. అంటే మనకి స్పిరిచువల్ పాత్రలు నడిపించేవారు. వెరీ గుడ్. అంటే మనకి శ్లోకాలు అన్ని దేవుడు స్టోరీస్ చెప్పేవారు. వెరీ గుడ్, వెరీ గుడ్. గురువు అంటే చీకటిలోంచి వెలుగు తెచ్చేవారు. వెరీ గుడ్. సో ఇక్కడ చీకటి అంటే అజ్ఞానం, వెలుగు అంటే జ్ఞానం. చెప్పండి. గు శబ్దస్తు అంధకారత్వాత్, రు శబ్ద తన్నిరోధకః, అంధకార నిరోధిత్వాత్ గురుః ఇతి అభిధీయతే. అజ్ఞానం అనే చీకట్లను తీసేసి జ్ఞానము అనే వెలుగును పంచేవాడు గురువు అని అన్నారు. మరి ఆచార్యులు అంటే ఎవరు? రవికుమార్ ఆచార్యనా, మణికుమార్ ఆచార్యనా, తరుణ్ కుమార్ ఆచార్య? ఆచార్య అంటే ఎవరు? సేమా? టీచర్. టీచర్ ఆచార్యులు సబ్జెక్ట్స్ చెప్తారు, గురువులు కాదు. కాదు. ఆచార్యులు గురువులు ఒకటి. ఆచార్యులు మనకు సంప్రదాయ విషయాల్ని నేర్పుతూ అంటే వారు ఆచరించి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థమవుతుంది. ఆచార్య పదానికి ఏమిటంటే
మన సంప్రదాయ విషయాలు వారు ఆచరిస్తూ 10 మందికి చెబుతూ 10 మంది చేత ఆచరింపజేస్తారు. అంటే ఆచార్య పదం. అయితే గురువు అనే పదం కొంత గుడ్డి విశ్వాసంలో కొంతమంది నమ్మేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు గురువు అందరికీ ఉంటారు. ఇప్పుడు నాస్తికులు కొంతమంది ఉన్నారు. నాస్తికులు అంటే ఏ దేవుడు లేడు, ఏమి లేదు, అంత ఈ పూజలు లేవు, అంత ట్రాష్ వేస్ట్, ఇదంతా మీరంతా టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పాడు నాస్తికులు కూడా ఉంటారు. నా అస్తిక అంటే నా అస్థి లేదు, లేదు, దేవుడు లేదు, వేదం లేదు. అయితే ఇప్పుడు నాస్తికులు అంటే దేవుడు లేడు అనేవాళ్ళు నాస్తికులు అని చెప్పొద్దు. వేదం లేదు, వేదం ప్రమాణం కాదు అనేవాళ్ళు నాస్తికులు అనమాట. వేదం ద హైయెస్ట్ నాలెడ్జ్ సోర్స్. వేదం మనం దేవాలయంలో హోమాలు చేస్తున్నాం, మంత్రాలు చదువుతారు కదా, అది హోమంలోవే. అష్టోత్తరం చేస్తున్న స్తోత్రాలు చేస్తారు కదా, హోమంలోవే. ఉపనిషత్తు రహస్యం వేదాంతం అంతా వేదంలోదే. అవి లేవు అనేవాళ్ళు నాస్తికులు. వాడు కూడా గురువు ఉంటాడు కదా. దేవుడు లేడు, వేదం లేదు అని చెప్పేవాడు కూడా గురువు ఉంటాడు. అలాంటి వాళ్ళందరూ మనం స్వీకరించవద్దు కదా. మనకు మన సంప్రదాయ విషయాలు ఎవరు చెప్తారో వాళ్ళని మనం గురువుగా ఆచార్యగా స్వీకరిస్తాం కదా. ఇంకొంతమంది ఉంటారు, టైం ఎంత అయింది గురువు అంటారు. టైం ఎంత అయింది గురువు. టైం చెప్పేవాడు గురువేనా? టైం చెప్పేవాడు గురువు అవుతాడా? సో ఆ శబ్దానికి అర్థం ఏంటంటే, ఒక అజ్ఞానంలో మనం ఉన్నాము, ఆ అజ్ఞానం నుంచి తీసేవాడు, ఒక జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఏమిటి ఆ జ్ఞానము అని అంటే, ఒక 5 సంవత్సరాల పిల్లవాడు మనకు భాగవతంలో వస్తుంది, ప్రహ్లాద్ అని పేరు. ప్రహ్లాద సంస్కృతం ప్రహ్లాదుడు. డు మూవులు ప్రథమా విభక్తి. చదువుకున్నారు తెలుగులో? మనం తెలుగు మీడియం కాదు కదా, ఇంగ్లీష్ మీడియం. ఓకే, నో ప్రాబ్లం. ప్రహ్లాద సంస్కృతం ప్రహ్లాద, చిన్న పిల్లవాడు. గురువు అంటే ఎవరు? హీ డిఫైన్డ్. అతను డెఫినేషన్ ఇచ్చాడు గురువు అంటే ఎవరు అనేది. తెలుసుకోవాలన్నా, కుంభినీధవుడు చెప్పాడు గురుడు అన్నాడు. ఏమన్నాడు? కుంభినీధవుడు చెప్పాడు. చెప్పండి, కుంభినీధవుడు చెప్పాడు. కుంభినీధవుని చెప్పాడు గురుడు. కుంభిని కుంభిని అంటే భూదేవి, దవహ అంటే భర్త. భూదేవి భర్త గురించి ఎవరు చెప్తారో ఆయన గురువు అని చెప్పాడు. భూదేవి భర్త ఎవరు? శ్రీమన్నారాయణ. తెలీదా? హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు భూదేవుడి ప్రళయకాలంలో తీసుకుని వెళ్ళినప్పుడు భూదేవి ప్రార్థిస్తే శ్రీమన్నారాయణుడు ఒక అవతారం తీసుకున్నాడు. కాదు, వరాహ. ఏదో వరాహ అవతారం. మహావరాహ స్ఫుట పద్మలోచన. చాలా పెద్ద పద్మాల లాంటి కళ్ళు, మన శ్రీముఖి లాంటి కళ్ళు, పెద్ద ఎట్లా చూస్తుంది చంద్రముఖి లాగా, అంత పెద్ద కళ్ళు. షణ్ముఖి ఏదో ముఖి, సరే, పెద్ద తామర లాంటి కళ్ళు, చాలా పెద్ద రూపం, పెద్ద దంస్టర్డ్ టస్క్స్ అనమాట. చాలా పెద్దగా. ఎంత పెద్ద అంటే వరాహమూర్తి కాళ్లకున్నటువంటి కడియాల్లో ఉన్నటువంటి రాళ్ళు, ఒక్కొక్క రాయి మేరు పర్వతం ఎత్తుందనమాట. మేరు పర్వతం అంటే ఇలా చూసినప్పుడు దాని హైట్ మనకు కనపడదు, అంత పెద్ద పర్వతం. ఆయన కాళ్ళకున్న కడియాల్లో ఒక్కొక్క స్టోన్ మేరు పర్వతం ఎత్తుంటే ఆయన కాళ్ళు ఎంత పొడుగు ఉండాలి, ఆయన బాడీ ఎంత పొడుగు ఉండాలి. అంత పెద్ద రూపాన్ని ధరించి సముద్రంలోనికి వెళ్ళి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని ఉద్ధరించడం అంటే మళ్ళీ తన ప్లేస్లో తను పెట్టాడు అనమాట కదా, కాపాడాడు. సో కుంభినీధవుడు చెప్పాడు గురుడు. శ్రీమన్నారాయణ గురించి చెప్పేవాడే గురువు అని ప్రహ్లాదుడు చెప్పాడు. ఆమె నమ్మవండి అని ఎవరన్నా అన్నారనుకోండి, మనం ఏం చేసేది లేదు. అందుకని ఇంగ్లీష్ వాడు ఏం చేశాడంటే దేవుడు, భగవంతుడు అన్న పదాన్ని ఇంగ్లీష్లో చెప్తూ GOD అన్నాడు. ఏమన్నాడు? లేడు, నేను నమ్మను అనుకోండి, దాన్ని తిరిగేసుకోండి అన్నాడు. తిరిగేస్తే ఏమవుతుంది? DOG అంటే నాయనా, భగవంతుడు అంటే GOD గాడ్. భగవంతుడు లేడు అన్నాడు అనుకో, దాన్ని రివర్స్ GOD రివర్స్ చేస్తే ఏమొస్తుంది? ఇంతకన్నా ఎక్కువ వద్దు. ఓకేనా? అది. సో ఇది మన ప్రహ్లాదుడు చెప్పాడు. కాబట్టి ప్రతి వారి జీవితంలో గురువు చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యము అంటే మన మనసు, ఇప్పుడు మీరన్నా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చెప్పిన విషయాలు వింటున్నారు, కూర్చుంటున్నారు, శ్లోకం చెప్పడానికి శ్లోకం చెప్తున్నారు.
ఇప్పుడు ఆల్రెడీ కొంతమందిలో చేంజెస్ వస్తున్నాయి. కొంతమంది క్లాసులు పెరుగుతున్న కొద్దీ కొంచెం మాటలు వినకపోవడము, ఇగ్నోరెన్స్ పెరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇట్స్ హ్యాపెన్, రైట్? ఇట్ హ్యాపెన్స్. కానీ అలా పెద్ద పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మాకే అని తెలుసు, మీరెవరు మాకు చెప్పడానికి అని కొద్దిగా కొంచెం సైడ్ ట్రాక్ పోతాం అనమాట. అలా వెళ్ళినప్పుడు ప్రేమ చేత, ప్యాంపరింగ్, గారాబం చేత తల్లిదండ్రులు ఇగ్నోర్ చేస్తారు. ఓకే, మన పిల్లలే కదా అని. కానీ ఒక్కొక్కసారి పరిస్థితి చేదాటిపోయిన తర్వాత ఇంకేం చేయడానికి ఉండదు. కానీ ఒక గురువు, ఒక ఆచార్యుడు వాళ్ళ జీవితంలో ఉన్నాడు అంటే హీ ఆల్వేస్ ఎన్ష్యూర్ ద శిష్య ఈస్ గోయింగ్ ఇన్ రైట్ పాత్, రైట్? మీరు ఫోన్ చేసినా చేయకపోయినా మీ ఆచార్యులు మీకు ఫోన్ చేస్తూనే ఉంటారు మధ్య మధ్యలో. మీరు ఏ మార్గంలో ఉన్నారు ఏమిటి అన్నది తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు ఒకరిని ఆచారాలుగా స్వీకరించారో మీ మనసులో ఉన్న ఒక మైక్రో చిప్ ఆచారాల బ్రెయిన్లో ఉంటుంది. మీరు ఏమేమి ఆలోచిస్తున్నారు, ఎటెటు వెళ్తున్నారు, ఇవాళ స్కూల్ ఎగ్గొట్టాలని ప్లాన్ చేస్తున్నారా, ఇవాళ హోంవర్క్ చేద్దామా వద్దని ప్లాన్ చేస్తున్నారా, ఇవాళ క్లాస్ ఎలా ఎగ్గొట్టాలని ప్లాన్ చేస్తున్నారా, అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అదే సినిమా ఉంది చూసారా, సీతమ్మ వాకిట్లో, గుర్తుందా? ఆ? ఏముంటుంది, నీకు ఎలా తెలుసు అంటే ఏముంటుంది, తెలిసిపోతాయి అంతే అంటారు కదా. తెలిసిపోతాయి అంతే, గురువులకు తెలిసిపోతాయి కదా. సో అందరికీ అంతే, అందరికీ తెలిసిపోతాయి. కాబట్టి ప్రతి వారి జీవితంలో గురువు ఉండాలి. మనకు ఒక రైట్ వే, ఒక రైట్ పాత్ చూపించేవారు. అలాంటి మొట్టమొదటి గురువు శ్రీమన్నారాయణుడు. ఆ తర్వాత ఆయన అంశతో వచ్చినటువంటి వారు ఎవరంటే వ్యాస మహర్షి, రైట్? వ్యాస మహర్షి చేసిన ఉపకారం ఏమిటి అంటే చాలా గొప్ప ఉపకారం. వ్యాసోచ్ఛిష్టం అంటారు, అంటే వ్యాసుడి ద్వారానే ఇవన్నీ మనకు వచ్చాయి. ఎన్ని పురాణాలు ఇచ్చాడు, అష్టాదశ పురాణాలు. ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిపోయినటువంటి వృత్తాంతాలు. వృత్తాంతాలు అంటే ఇన్సిడెంట్స్, ఎప్పుడో జరిగిపోయాయి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. అయినా తన యోగ దశతో వాటిని దర్శించి 18 పురాణాలు ఇచ్చాడు. అష్టాదశ పురాణాలు అంటారు. చాలా గొప్ప సబ్జెక్ట్స్, అవన్నీ కూడా భగవంతుడి గురించి చెప్తాయి. 18 అంటే 18 అని అర్థం. 18 అష్టాదశ 18 అష్టాదశ సంస్కృతంలో, 18 ఇంగ్లీష్, 18 18 కన్నడ, చాలు 18 హిందీ, చాలు ఇంతవరకు చాలులే, మరి ఎక్కువైనా కష్టం. సో అలా వ్యాస భగవానుడు చేసిన ఉపకారం చాలా ఉంది, చాలా ఉంది. మనకు మనవాళ్ళ మాముని అని ఒక మహానుభావుడు, నిన్న ఎవరు చెప్పుకున్నాం మనం, శ్రీశైలేశ దయాపాత్రం. శ్రీరంగనాథుడే సాక్షాత్తు వచ్చి ఏ మనవాళ్ళ మాముని మీరు నాకు ఆచార్యులు అని చెప్పారా, ఎంత గ్రేట్. ఆ మనవాళ్ళ మాముని ఒక ప్రబంధంలో, ఆయన రాసిన గ్రంథంలో ఒక మాట చెప్తారు. ఆచార్య వైభవం ఏమిటి అనేది ఒక మాట చెప్పారు. ஞானமனுட்டானமிவை நன்னாகவே உடையனான குரவை அடைந்தக்கால் மாநிலத்தீர்த்தேனார்க்கமண திருமாமகள் கொழுனன் தானே வைகுந்தம் தரும். என்ன சொல்றார் రావణావుని, ఏం చెప్తున్నారంటే జ్ఞానమనుట్టానమివై నన్నాగవే ఉడయనాన కలిగి ఉన్నవారు. ఏం కలిగి ఉన్నారు? జ్ఞానమనుష్ఠానమివై, జ్ఞానము అనుష్ఠానము కలిగి ఉన్నవారు. అనుష్ఠానం అంటే మన ప్రాక్టీసెస్ అనమాట. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, ఏం చేయాలి? సంధ్యావందనం చేయాలి. మీరందరూ సంధ్యావందనం చేయండి. చేస్తావా? లేచి నిలబడి అన్న ఒకసారి. మార్జన మంత్రం చెప్పున్నాను, ఆపోహిష్ట చెప్పు. స్వరం ఏది నాన్న? స్వరంగ పోచుడా. ఆపోహిష్టామయో భువ తాన ఊర్జే దధాతన. స్వరంతో ప్రాక్టీస్ చేయి, బాగా చెప్తున్నా. క్లాప్స్. స్వరం, వేదమంత్రానికి స్వరం తప్పకుండా ఉండాలి. బాగా చేస్తుంది. ఇప్పుడిప్పుడే కదా కదా వచ్చు. మంత్రం బయటికి చెప్పొద్దు. సో మీరందరూ సంధ్యావందనం చేయండి అని గురువు గారు సంధ్యావందనం చేయకుండా హాయా కప్పుకుని నిద్రపోకుండా గురు కొట్టుకుని పడుకున్నాడు అనుకోండి, ఈయనేం గురువు, మమ్మల్ని అందరికీ సంధ్యావందనం చేయమని చెప్పి ఈయన హాయిగా పడుకుంటున్నాడు. తప్పు కదా. మనం ఆచరించే విషయాలు 10 మందికి చెప్పాలి, రైట్? సో జ్ఞానము, అనుష్ఠానం, ఈ రెండు కలిగిన వారిని నోట్లోంచి వెళ్తే వీపు విమానం మోత. ఓకే, జ్ఞానము అనుష్ఠానం కలిగిన వారిని మీరు వెళ్ళి ఆశ్రయించి
ఎలా ఆశ్రయించాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. స్వామి మాకు ఈ విషయాలు తెలుసుకోవాలని ఉంది అని సాష్టాంగ ప్రణామం చేసి వారికి సేవ చేసి మాకు తెలియజేయండి అంటే అప్పుడు ఆ గురువుని సేవిస్తే, అలాంటి వారిని మనం సేవిస్తే శ్రీమన్నారాయణ పైన చూస్తాడు. ఓహో, వీడు సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఒక గురువుని ఆశ్రయించాడు. ఎవరిని ఆశ్రయించాడు చూస్తాడు అనమాట. చాలామంది గురువులు ఉంటారని చెప్పుకున్నాం కదా మనం కదా. నాస్తిక గురువులు, ఆ గురువులు, ఈ గురువులు, ప్రతి వాడికి ఒక గురువు ఉంటాడు. సినీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది గురువులు ఉంటారు కదా. సినిమాలు మనకు మంచిదా చెడువా చెప్పండి? సినిమాల్లో మంచి ఇంత ఉంటుంది, చెడు చాలా ఉంటుంది కదా. అలాంటి ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది గురువులు ఉంటారు. మా గురువు గారు అంటే చెప్పుకుంటాం, బట్టి వాడుకుంటాడు. ఎవరు గురువు అనేది ప్రశ్నడు చెప్పాడు కదా. భగవాన్ శ్రీమన్నారాయణ గురించి చెప్పేవాడే గురువు. జ్ఞానశక్తి పరైశ్వర్య వీర్య తేజాంసి అశేషత భగవచ్చబ్ద వాచ్యాన్ని వినా హేయేర్గుణాదిభి అని చెప్పారు. జ్ఞానము, బలము, శక్తి, వీర్యము, ఐశ్వర్యము, తేజస్సు కలిగిన వాడు భగవంతుడు అని. అటువంటి ఆచారాలను సేవిస్తే అంటే మనం వెళ్ళి ఆశ్రయిస్తే మనలో ఏ దోషాలు ఉన్నాయని శ్రీమన్నారాయణ చూడడు. మీరు ఆశ్రయించిన గురువుగారిని చూస్తాడు. ఈయనేంటి, ఈయన నిజమైన ఆచార్యుడైనా లేదా దొంగ గురువా? ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటా, లేదా చెప్పేది చేసేది రెండు సింక్ అవుతున్నాయా కదా. సింక్ అవ్వాలా వద్దా? చెప్పేది చేసేది సింక్ అవుతున్నాయా అంటే అలాంటి ఆచారాలు సేవిస్తే వీడికి నేను మోక్షం ఇస్తాను, వీడికి ఎప్పుడు ఆనందం, ఈ లోకంలో ఉన్నంతకాలం వీడు హాయిగా ఉంటాడు, ఆ లోకంలో కూడా హాయిగా ఉంటాడు. శ్రీమన్నారాయణుడు మనకు ఒక ఒక సీట్ రిజర్వ్ చేసి పెడతాడు అనమాట. అది గురువుల గొప్పతనం. రైట్. వ్యాస పౌర్ణిమ, వ్యాసుడిని తలుచుకోవాలి, వ్యాసుడు అందించేటువంటి సహస్రనామాలు కూడా చెప్పాలి. మీరందరూ సహస్రనామాలు నేర్చుకుంటున్నారు. ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఒక చిన్న విన్నపం, మనకు విజయలక్ష్మి గారి మనవడు ఉన్నారు, గురువుల గురించి ఒక చక్కటి కీర్తన కూడా అతను ఆలపిస్తాడు. ఆ కీర్తన విని, పిల్లలు చెప్పే కొన్ని శ్లోకాలు విని, అటుపైన వ్యాసుడి యొక్క వైభవాన్ని సూక్ష్మంగా మనం సేవిద్దాం. అందరూ నిశ్శబ్దంగా ఉండండి, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. విజయలక్ష్మి గారు నేను పిన్ చేస్తాను. ఒక్క నిమిషం. ఎక్కడున్నారు విజయలక్ష్మి గారు? ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. గ్యాలరీ. యా 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 విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. అన్మ్యూట్ చేసుకోండి. గట్టిగా చెప్పండి. జై శ్రీమన్నారాయణ చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండండి. దాసోహం. నీ పేరు నాని? దాశరథి. దాసరథి. అవునండి. వెరీ గుడ్. కొంచెం గట్టిగా పాడాలి కీర్తన. రైట్. ఓకే. సైలెంట్ నాన్న. వందనం మా వందనం గురువందనం గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం వందనం. నిస్వార్థ చింతనతో పుత్రవాత్సల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం మా వందనం. నిస్వార్థ చింతనతో పుత్రవాత్సల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం మా వందనం. గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం వందనం. జగద్గురువు శ్రీకృష్ణుడు, వేదౌ వ్యాసులు, ఆదిశంకరులు, రామానుజ మధ్వాచార్యులు. జగద్గురువు శ్రీకృష్ణుడు, వేదౌ వ్యాసులు, ఆదిశంకరులు, రామానుజ మధ్వాచార్యులు. ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి.
ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి. గురువులకు వందనం, అభివందనం, సద్గురువులకు పాదాభివందనం. గురువులకు వందనం, వందనం, మా వందనం, అభివందనం, గురువందనం, గురువందనం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గోష్ఠి వారందరికీ కూడా దాశరథి చిరంజీవికి చక్కటి మంగళాశాసనం అందించాల్సిందిగా దాసుడు ప్రార్థిస్తున్నాడు గోష్ఠి వారిని. జయ శ్రీమన్నారాయణ. పల్లాండి పల్లాండి అయ్యా. చాలా బాగా పాడింది. చాలా వెరీ మంచి నైస్. జై శ్రీమన్నారాయణ స్వామి. దాసోహం. అలా జై చక్కగా శ్రీమన్నారాయణ స్వామి. పల్లాండి పల్లాండి. ఎక్సలెంట్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ స్వామి. వర్ధతాం అభివర్ధతాం అంటున్నారు పెద్దలు చిరంజీవిని ఆశీర్వదిస్తూ. చక్కగా అటు వ్యాస మహర్షిని అటు త్రిమతాచార్యులని చక్కగా సేవిస్తూ దాశరథి గారు చాలా అద్భుతంగా సేవించారు. మరొక్క మారు వారికి మీ అందరూ అంటే ఆన్లైన్లో గోష్ఠిలో ఉన్న వాళ్ళు ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. జయ శ్రీ జై శ్రీమన్నారాయణ. వాయిస్ బాగుంది అయ్యా, చాలా బాగుంది వాయిస్. గోష్ఠి వారందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఏమిటంటే భారతీయత అంటే ఏంటో తెలిసిన సంస్కృతి, సంప్రదాయం, సంగీతం ప్రతిదాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి విషయంలో మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకోవాలి. చక్కటి కీర్తన వెళ్ళిపోతున్నాను తొందరగా. సరే, ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం మరి ఇక్కడ ఇంకా ఈ ప్రవచనం పూర్తి కాలేదు. పిల్లలు వెళ్తారా? సరే, పిల్లలు కొద్దిగా ఏదో గురు పూజ చేసుకోవాలని ఆశపడుతున్నారు. గోష్ఠి వారికి ఒక చిన్న విజ్ఞప్తి, మీరు ఇట్లాగే లైన్లో ఉండగలరా ఒక 5 నిమిషాలు? ఎందుకంటే మనం ఇంకా వ్యాస వైభవంలోకి వెళ్ళలేదు. జై శ్రీమన్నారాయణ స్వామి. 20 నిమిషాలు వ్యాస వైభవాన్ని సేవిద్దామని ఒక కోరిక. అంటే అసలు ఇతిహాసం అంటే ఏంటి, పురాణం అంటే ఏంటి, వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ వ్యాసాచార్య? ఉంటారా? ఆన్లైన్లో ఉంటారా ఒక 5 నిమిషాలు? స్వామి నేను సాయి కృప ఒక చిన్న కీర్తన పాడాలనుకుంటున్నాను స్వామి. తప్పకుండా చివరిలో పాడదు. కానీ ఇప్పుడు పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ 8:30కి వచ్చారు. మీరు వాళ్ళందరినీ తీసుకుని ఉంటారు. వారు ఒక చిన్నది ఏదో చేసుకోవాలని ఆశపడుతున్నారు పిల్లలు. వాళ్ళందరూ మీకు కెమెరా ఆన్ చేసే పెడతాడు దాసుడు. మీరు కూడా ఇక్కడ కార్యక్రమాన్ని సేవించవచ్చు. రైట్, ఒక్క 5 నిమిషాలు క్విక్గా దాన్ని కంప్లీట్ చేసి వెళ్తారు. మీరందరూ లైన్లో అట్లాగే ఉండండి. 5 నిమిషాల్లో మేము భావన చేసుకుంటాం స్వామి, వారితో పిల్లలతో భావన చేసుకుంటాం. తప్పకుండా కెమెరా ఆన్లోనే ఉంటుంది, అన్నీ సేవించవచ్చు. శ్రీమతి రామానుజాయ నమః. ఇక్కడ పొజిషన్ అనేది చూసుకోవాలి. మాట్లాడద్దు. నాయిస్ చేస్తున్నాడా? షణ్ముఖి నడవద్దు, అవి తగులుతే కంప్యూటర్ కింద పడుతుంది. కొద్దిగా వెయిట్. మనం 5 minutes లో ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలి. పెద్దలందరూ వెయిట్ చేస్తున్నారు. రైట్, ఓకేనా? మీరందరూ ఒకసారి ఈ ముద్రలో ఉండండి. నమస్కార ముద్రలో ఉండండి.
ముందుకు రండి అందరూ. ఎట్లా పట్టుకోవాలి? నీకే పట్టుకోవడం రావట్లేదు, ఎట్లా పట్టుకోవాలి? అందరు నమస్కారం వద్దులు అట్లాగే ఉండండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే వందే వేదాంత కర్పూర చామీకర కరండకం రామానుజార్యం ఆర్యాణాం చూడామణిం అహర్నిశం రామానుజాయ నమః. చెప్పండి గట్టిగా. శ్రీమతే రామానుజాయ నమః. ఆచార్య అన్న పదము భగవద్ రామానుజులందు పర్యవసిస్తుంది. భగవద్ రామానుజులందు పర్యవసిస్తుంది అంటే ఆచార్య అన్న పదం వారికే చాలా యాప్ట్ గా సెట్ అవుతుంది. అటు తర్వాత వచ్చిన వారిలో మనం భగవద్ రామానుజులు మన పట్ల లేరు కాబట్టి ఇప్పుడు మనం చూడడానికి మనం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వారందరూ కూడా మనకు పంచ సంస్కారం చేసినటువంటి ఆచార్యులు కానీ, అలాగే రహస్య మంత్ర అర్థం చెప్పినటువంటి ఆచార్యులు కానీ ఆ విధమైన ఒక భావన చేస్తూ ఉంటారు. ఆ భావన కూడా ఔపచారికము అంటే గౌరవార్థం అని అర్థం. రైట్. వాస్తవానికి ఆచార్య పదం భగవద్ రామానుజులకే వర్తిస్తుంది. మిగతా వాళ్ళని ఆ భావనతో మనం చేస్తున్నాము అంటే గౌరవార్థం చేస్తున్నాము అని అర్థం. రైట్. భగవాన్ అంటే శ్రీమన్నారాయణుడు. వ్యాస భగవాన్, వశిష్ఠ భగవాన్ అంటే అర్థం ఏంటి? అక్కడ ఔపచారికము అని అర్థం. మనం డ్రైవ్ చేస్తున్నాం కార్లో, నైట్ సడన్ గా కార్ ఏదో ప్రాబ్లం వచ్చి ఫెయిల్ అయింది, 10:30 అవుతుంది, ఆ రోడ్లో ఎవరు లేరు, సడన్ గా ఎవరో వచ్చారు, వచ్చి మీకు సహాయం చేస్తానండి అన్నారు. వాళ్ళు మన కార్ రిపేర్ చేశారు. అబ్బా దేవుళ్ళ వచ్చారండి. వాళ్ళు దేవుళ్ళ మనుషులే, కానీ అలా దేవత రూపంలో వచ్చి కాపాడారు అన్న భావంతో. రైట్. సో కాబట్టి ఇప్పుడు ఇది మన సంప్రదాయం. మీరు సమర్పిస్తుంది భగవద్ రామానుజులకు కూడా సమర్పించుకోవాలి. ఓకేనా? శ్రీమతే రామాశ్రయ. అవునా? ఒక నిమిషం. ఇద్దరు ఫొటోస్ క్యాప్చర్ చేయాలి. అరే రే అక్కడ ట్యాబ్ ఉంది, ల్యాప్టాప్ ఉంది. నువ్వు క్యాప్చర్ చేసి నేను వెనక్కి ఇస్తాను. గో బ్యాక్. నేను చెప్పినప్పుడు మీరు ఒక్కొక్కరు పోతారు. ఇంటి మీద ముందు కనిపిస్తాను. ఈ సెకండ్స్ కనుక టైం తీసుకోవచ్చు ఫోటోస్. మంగళాన్ని మనోవాంఛ ఉత్తరాత్రములు సిద్ధిరస్తారు. సమస్త తన్మంగళాన్ని చిరంజీవ వర్తిదా చిరంజీవ వర్తిదా సింతే రామ. ఆచార్య చరణార వృందాశ్రమస్తు సింతే రామాదేవి. నేను ఇలా ముట్టుకుంటాను. అక్కడ పెట్టండి. ఒక్క నిమిషం ఆగండి. వస్తారనా? బాగాలేదు.
itu you caption. అవేం లేదు ఇది తుమ్ముడు వస్తాను ఇది గోష్ఠి తరఫున అందరూ కళ్ళు నుంచి ఎదుగుతాం నేర్చుకున్న గోష్ఠి వారు అందరి తరఫున సర్వమస్మృతాచార్య చరణాలు విందార్పణమస్తు శివతే రామ మురారి మన సంప్రదాయంలో వైష్ణవే వైష్ణవం దృష్ట్యా దండవత్ ప్రణవే భూమి అని ఒక వైష్ణవ స్వామి ఒక వైష్ణవ స్వామి నమస్కారం చేసి మళ్ళీ తిరిగి నమస్కారం చేయాలి చిన్న పెద్ద అని తేడా లేదు మీరు ఆ ట్రే తీసుకోండి నేను ఇలా ముట్టుకుంటాను సమస్త సమానంగా బాబు ఇక్కడ నిలబడతారు అందరితో కలిపి ఫోటో దిగుతాను ఓకే తప్పకుండా సంవత్సరం చిరంజీవి పడుతుందా పెట్టుకోవద్దు చేతిలో పెట్టేసుకుంటా మనోవాంఛ చిరంజీవి పడుతుందా చిరంజీవి పడుతుందా ఏమన్నా బాగా నేర్చుకోవాలి నేను ముట్టుకుంటాను మళ్ళీ అక్కడే పెట్టేసేవాడు చిరంజీవి పడుతుందా చిరంజీవి పడుతుందా రండి ఫాస్ట్ పెద్దవాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఉత్తరోత్తర ప్రతిష్ఠిస్తారు వీళ్ళిద్దరు నిల్చుంటారు వాళ్ళు వస్తున్నప్పుడు నువ్వు క్యాప్చర్ చేస్తూ ఉంటావు ఓకేనా మన సంప్రదాయంలో ఒకటేసారి నమస్కారం ఓకేనా శ్రీరామాయణం మన ప్రమాణం సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జాగ్రత్త రామా నేను నీ వాడలను ఒక్కసారి అంటే చాలు నేను కాపాడుతున్నాను శ్రీరాముడు మన సంప్రదాయంలో ఒకటేసారి నమస్కారం శుభం ప్రియ నేను నువ్వే చూసుకుంటున్నావు టీవీ చిరంజీవి పెట్టేసి చిరంజీవి రండి నాన్న మీరు గ్యాంగ్ మెయింటైన్ చేస్తారా లాస్ట్ సమస్త సన్మంగళ వాకింగ్ చేస్తూ కూడా శ్లోకాలు అరౌండ్ చేయకండి ఇక్కడ పెద్దవాళ్ళకి చూస్తున్నారు అంతేనా మీరు లాస్ట్ వస్తారు రండి సమస్త సన్మంగళ చిరంజీవి వర్ధద వీడి పేరేం పేరు కుశాగ్ర షార్ప్
షార్ప్ అని అర్థం. ఇట్లే ఉండాలి. 45 శ్లోకాలు ఈ మంత్ ఎండ్ వరకు అయిపోలేదు. బాగా నేర్చుకోవాలి. బాగా నేర్చుకోవాలి. ఫాస్ట్ రండి. సైడ్ ల్యాప్టాప్ ఉంది అక్కడ. ల్యాప్టాప్ ఉంది. ఇద్దరు నువ్వు అక్కడే ఉంటూ శ్రీ ఏమాన్య ఎవరు మాట్లాడేది? ఒక్క 1 సెకండ్, 10 సెకండ్స్ కామ్ ఉండండి. మాట్లాడదని చెప్పాను. నోట్లో జడదీసిన నోట్లో పెట్టుకోవద్దు. సమస్త సన్మంగళానికి వంతు చిరంజీవ వర్ధతాం, చిరంజీవి వర్ధతాం, వర్ధతాం. వీళ్ళకి ఇవ్వాల్సిన బుక్స్ పెన్స్ అందరూ అయిపోయానా? వెరీ గుడ్. ఒక్క నిమిషం ఉండండి. మీ అందరికి ఒక బుక్, ఒక పెన్ను, అర్థమై ఇంకేముంది? చాక్లెట్. అందరూ తీసుకుని వెళ్ళండి. పెద్దలు దయచేసి 2 minutes, జస్ట్ 2 minutes. శ్రీ కూర్చోండి, అందరూ కూర్చోండి. కొంచెం గ్యాప్ లో మీరు మాట్లాడద్దు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ పతయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే. ఈ రోజు ఈ బుక్ తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ మంగళాశాసనం చేసి ఇస్తున్నాము. రోజు ఇందులోనే ఇంపార్టెంట్ విషయాలు రాసుకోవాలి. మంగళాశాసనం అంటే మంగళములను ఆశాసించుట, మంచి జరగాలి అని కోరుకొనుట, దానికి మంగళాశాసనము అని పేరు. అర్థమైందా? ఈ నోట్బుక్, ఈ పెన్, చాక్లెట్ తినండి. రోజు తీసుకోరాకండి. శుభం. కూర్చో. కొంచెం ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది. కష్టం. తీసుకున్నా మెల్లిగా దారి తీసుకుని ఫోటో తీయాలన్నారు కదా. ఫోటో మొత్తం అందరూ అయిపోయారు. అందరూ గ్రూప్ ఫోటో రామాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. హరే రామ హరే రామ. పెన్కి ముందు తీసి ఇవ్వండి అన్న టైం. రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే. పెద్దవాళ్ళు ఎవరైనా అల్పాహారం తీసుకోవాలంటే తీసుకోండి. 2-3 నిమిషాలు అయిపోతుంది. 2-3 నిమిషాలు. కూర్చోండి. హరే రామ ఇంత వద్దురా. ఏం చెప్పారు అదే చెప్పడం నేర్చుకోండి. అదే మన సంప్రదాయం ఏంటి అంటే చిలుక సాంప్రదాయం మనది.
చిలుక ఏం చేస్తుంది? యజమాని ఏం నేర్పితే అదే పలుకుతుంది కదా. చిలుక హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే విష్ణుం జిష్ణుం శ్రీధరం మాధవం మధుసూదనం. ಫಾಸ್ಟ್ ಬರಬೇಕು, ಬರ್ತಾನೆ ಇರಬೇಕು, ಬರಬೇಕು ತಗೋಬೇಕು. ಬನ್ನಿ ಬನ್ನಿ. ವಿಷ್ಣುಂ ಜಿಷ್ಣುಂ ಶ್ರೀಧರಂ ಮಾಧವಂ ಮಧುಸೂದನಂ. ಹರೇ ರಾಮ 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 ಹರೇ 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 ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ 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 ಹರೇ 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 ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ. ಕಲ್ಯಾಣ ರೂಪಾಯ ಕಲೌ ಜನಾನಾಂ ಕಲ್ಯಾಣದಾತ್ರೆ ಕರುಣಾ ಸುಧಾಪ್ತೆ ಕಂವಾದಿ ದಿವ್ಯಾಯುಧ ಸತ್ಕರಾಯ ವಾದಾಲಯಾಧೀಶ ನಮೋ ನಮಸ್ತೆ. ನಾರಾಯಣ 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 ನಾರಾಯಣ. నేను ఎలా పడితే మీరు అలా పడాలి. నో నో, నేను ఎలా పడితే అలా పడాలి. నారాయణ 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 నారాయణ. నారాయణ 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 నారాయణ. నారాయణ 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 నారాయణ. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. జగత్పతే రాధే గోపాల జగత్పతే రాధే గోపాల జగదోద్ధార శ్యామానందలాల జగదోద్ధార శ్యామానందలాల మధురాధిపతే మదన గోపాల జగత్పతే రాధే గోపాల జగదోధార శ్యామానందల. శ్రీమతే
రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ 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 లక్ష్మీనారాయణ జయ లక్ష్మీనారాయణ జయ లక్ష్మీనారాయణ జయ జయ జయ. எல்லாரும் வர வேண்டும். எல்லாரும் வந்துட்டு இந்த పుస్తకத்தை எடுக்க வேண்டும். స్వామి ఏం పేరు మీ పేరు? ఏం పేరు? పేరు లేదా? ఈ అబ్బాయి పేరు లేదట. పేరు లేదా? పేరుందా లేదా? సరే జయ శ్రీమన్నారాయణ అంటే తీస్తాను. జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ సరే ఓకే. తర్వాత వాట్సాప్ పెట్టు. జయ శ్రీమన్నారాయణ వాట్సాప్ వీళ్ళందరూ డిస్టర్బ్ చేయొద్దు. అందరు ఇటు తిరుగుతారు, ఇట్లా తిరుగుతారు అంతే. బాగా వస్తుంది. తిరగండి. ఇంకో సెట్ చెప్పరు. ఇటు అటు తిరగండి అందరూ. నవీన్ కొంచెం తీసుకొని కూర్చో. బాబులా బాబులా సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఇంకా వెనక్కి అందరు వెనక్కి. అయిపోయింది. జస్ట్ 1 minute గ్రూప్ ఫోటో. అందరు వెనక్కి చదవండి. కమ్ 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 బ్యాక్ కమ్ బ్యాక్. ఇటు ఇక్కడ వచ్చి ప్రాపర్లీ అందరూ అందరూ తరుణ్ బహుళ జోస్ బహుళ రాధా గారు ఇంకో బ్యాక్ రండి అన్న. మురారి జయంత్ వెనక్కి వస్తే ముందు వాళ్ళకి ప్లేస్ ఉంటుంది. ఇక్కడ కూర్చో. నాన్న వీడియో తీసుకున్నాను. హరి నారాయణ గోవింద భజ నారాయణ గోవింద హరి నారాయణ భజ నారాయణ శ్రీమన్నారాయణ గోవింద జయ శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ శ్రీమదే రామానుజాయ నమః. మీ ఇద్దరు రండి ఒకసారి. ఫోటో తీస్తా. ఫోటో తీసి జోస్న గారికి ఇచ్చి వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. మీ ఇద్దరు వచ్చి అంతే. మీరు కూర్చోండి. వాళ్ళు ఫోటో క్యాప్చర్ చేస్తారు. మీరు రండి. అటు చూడండి అన్న. జోస్యా సీదే అందరు అటు చూడండి. రుద్రాక్ష ఇప్పుడు జోస్న గారికి ఇస్తారు. షణ్ముఖి అచ్చు. అమ్మ నువ్వు కూడా చేసుకుని కూర్చోవచ్చు కదా. వస్తారు మంచం మీద కూర్చోండి. ఏ అంటున్నారు. ఇక్కడ మంచం ఉంది, ఇక్కడ కూర్చోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. అందరూ వస్తుంది. నో ప్రాబ్లం. వస్తుంది. రైట్ పర్ఫెక్ట్. కొంచెం నవ్వండి. చాక్లెట్ చేతిలో పడింది కదా. ఏ నవ్వు ఆపుకున్నా.
జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. వదిలేసండి జోసఫ్, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ 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 తరుణ్ ఒకసారి చూడండి. ఒక నిమిషం అందరూ చూడు. తరుణ్ నువ్వు లేరా? నువ్వు ముందు ఫస్ట్ లైన్ వాళ్ళు లేవు ఒకసారి. ఫస్ట్ లైన్ వాళ్ళు లేవండి. ఫస్ట్ లైన్ లేవండి. మీరు కూర్చోండి. ఏమాన్యా వెయిట్ వెయిట్. ఫస్ట్ లైన్ వాళ్ళు లేచి మెల్లగా కిందికి వెళ్ళండి. క్రాస్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. లైఫ్ లో డిసిప్లిన్ లేదు అంటే ఇంక ఏదున్నా వేస్ట్. ఓకే ధన్విక్, దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు ప్లే. స్లో. జయ శ్రీమన్నారాయణ. రేపటి రోజున 46, 47, 48, 49 ఈ బుక్స్ రోజు తెచ్చుకోవాలి. రోజు తెచ్చుకోవాలి. ఎదురాని కాదు, రోజు తెచ్చుకోవాలి. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. హరి 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 హరి. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణో శరణం భవతి. సారీ తలుపు పెట్టేసి ఫుల్ పిల్లలందరూ. శ్రీమతే రామానుజాయ నమః. ఒకసారి గోష్ఠి వారి నుండి దాసు అడ్మిట్ చేశాడు. ఒకసారి క్షమా ప్రార్థన, సదా ప్రార్థన, క్షమస్వ. జయ శ్రీమన్నారాయణ స్వామి. ఆహారము పోషకం అంతా భగవన్నామమేనా స్వామి? ఆహారము పోషకము భగవన్నామమేనా స్వామి? నడుస్తూ ఉంటాయండి. కొద్దిగా ఆలస్యమైంది. జై క్షమా శ్రీమన్నారాయణ. చేస్తున్నాడు దాసుడు. జై 15-20 నిమిషాలు వ్యాస వైభవాన్ని చూసి కల్పలత, మనకు కల్పలత గారు అంటాను, ప్రసాదం తీసుకోవాలి కృప. స్వామి. కృప, ఆ, వారు ఒక చక్కటి కీర్తన మనకు అందిస్తారు. 15 నిమిషాల తర్వాత, అప్రాక్సిమేట్ 20 మినిట్స్ తర్వాత. ఓకే, ఒక 15-20 నిమిషాల్లో సారం ఏంటో చూద్దాం. ఇవాళ రోజుకి ప్రయోజనం ఏంటి అన్నది. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. జూమ్ నానా ఏం పేరు? వాడి పేరు వేదాంశ్. కామ్గా ఉండాలి నాన్న. ఓకే, గోష్ఠి వారందరికీ స్క్రీన్ కనబడుతుంది కదా? ఎస్. చూడండి, మీరందరూ దయచేసి మ్యూట్లో ఉండండి, లేదా దాసుడు మ్యూట్ చేస్తాడు లేండి, ఎందుకంటే మళ్ళీ ఏదైనా. ప్రాచీన సంప్రదాయం, ప్రాచీన భారత సంప్రదాయం ప్రకారంగా విద్య అంటే అర్థం ఏమిటి? విద్య అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు దాసుడు ఏం చేస్తాడంటే, కొద్దిగా కృపగారు అన్మ్యూట్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ స్వామి. జయ శ్రీమన్నారాయణ. అట్లాగే ఉండండి. మీ దగ్గర శబ్దాలు వస్తున్నాయి, శబ్దాలు రాకుండా చూసుకోవాలి. అలా ఓకే, శబ్దాలు రాకుండా చూసుకోవాలి. తర్వాత ఇంకెవరు ఉన్నారు మనకి? సుమతి మూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి. దాసోహాల్ స్వామి. దాసోహాలు. మీరిద్దరు అన్మ్యూట్లో ఉన్నారు. దాసుడు చెప్పింది రిపీట్ చేయండి. ముందు కృప గారు, తర్వాత సుమతి గారు, తర్వాత ఇక్కడ ఉన్నవాడు. తత్కర్మ 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 ఎన్న బంధాయ ఎన్నబంధాయ సా విద్యా యా విముక్తయే. సా విద్యాయ విముక్తయే. సా సా విద్యా విద్యా యా విముక్తయే. సా విద్యాయ విముక్తయే. అలా చెప్పకూడదు. సా విద్యా బ్రేక్ యా విముక్తయే. సా విద్యాయ విముక్తయే. యా దీర్ఘం. సుమతి గారు. సా విద్యా యా విముక్తయే. బాగుంది. మ్యూట్ చేసుకోండి అందరు, మ్యూట్ చేసుకోండి. ఏమిటి దీని అర్థం? తత్కర్మ ఎన్న బంధాయ సా విద్యా యా విముక్తయే. ఏది విద్య, ఏది విద్య అని ప్రశ్న.
అంటే విద్య అంటే ఇది అని చెప్తున్నారు. ఏమిటది? ఏ కర్మ వల్ల మనం బంధంలో చిక్కుకున్నామో ఆ బంధం నుంచి మనల్ని విడిపించేది విద్య అనబడుతుంది. రైట్? మనం తెలుగులో రాసినప్పుడు విద్య అన్నాం, సంస్కృతంలో విద్య అని రాస్తారు. ఏ కర్మ వల్ల మనం బంధంలో, మనంతా బంధంలో ఉన్నాం కదా. 4 రకాల సృష్టి: దేవ, మనుష్య, తిర్యక్, స్థావర. దేవ శరీరాలు, మనుష్య శరీరాలు, తిర్యక్ జంతువులు, పశుపక్షాదులు, అలాగే స్థావరాలు, కొండ, గుట్ట, చెట్టు, ఇలాంటివన్నీ. ఇవన్నీ బంధంలో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? కర్మ వల్ల బంధంలో ఉన్నాయి. ఈ బంధం నుంచి ఏది మనల్ని విముక్తి చేస్తుందో దానికి విద్య అని పేరు. అర్థమైంది? ఇప్పుడు మోడర్న్ జనరేషన్లో విద్య అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాకెట్ సైన్స్. ఐ రైట్? పణిస్వామి చెప్పాలి మీరే. రైట్. మరి బాగుందండి. ఏమిటి విద్య? ఏమిటి? ఏదైతే మనల్ని కర్మబంధం నుంచి విడిపిస్తుందో అది విద్య అని ప్రాచీన భారతం ప్రకారంగా నిర్వచనం. ఆ విద్యాస్థానాలు 14 అని చెప్పారు. అంగాని వేదాశ్చత్వారః మీమాంసా న్యాయ విస్తరః పురాణం ధర్మశాస్త్రంచ విద్యా హ్యేతాః చతుర్దశ. రైట్? 4 వేదాలు, వేదాంగాలు 6, పురాణం, న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం, ధర్మశాస్త్రం, మొత్తం 14. ఏమిటి 4 వేదాలు? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. తర్వాత వేదాంగాలు ఏమిటి? శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. అటుపైన వేదాంగాలు ఉన్నాయి, ఉపాంగాలు ఉన్నాయి. ఏమిటా ఉపాంగాలు? అదే న్యాయశాస్త్రం, మీమాంస, ధర్మశాస్త్రం అని చెప్పారు. వీటి ద్వారా మనం నేర్చుకున్న విద్య మనల్ని ఏం చేస్తుందండి అంటే బంధం నుంచి విడిపిస్తుంది అన్నారు. సరే, బాగుందండి. మరి వేదాలు అందరికీ అందుబాటులో లేవు. వేదాన్ని చదవాలంటే బ్రాహ్మణులై ఉండాలి, ఉపవితులై ఉండాలి, గురుకులానికి వెళ్ళాలి, ఎన్నెన్నో నియమాలు ఉన్నాయి. మరి ఎలా? మేమందరం ఈ కర్మబంధంలో చిక్కుకోవాల్సిందేనా అంటే లేదు. పరమాత్మ చక్కగా మనకు అందింపజేశాడు. ఏమిటవి? వేదంలో చెప్పిన విషయాల్ని చక్కగా ఉపబృంహణం చేసి, ఉపబృంహణం ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నిఫైయింగ్ అని అర్థం. ఉపబృంహణం చేసి మనకు ఇతిహాస పురాణాలు అందించాడు. ఇతిహాసము అంటే ఇది ఇలాగే జరిగినది అని అర్థం. జరిగిన వృత్తాంతాల ద్వారా ధర్మాన్ని బోధించడం. వేదంలో చెప్పిన అనేక విషయాల్ని జరిగిన వృత్తాంతాల ద్వారా బోధించడం. జరుగుతున్నప్పుడే రాయబడాలి. శ్రీరామాయణం రాసినటువంటి వారు వాల్మీకి మహర్షి, జరుగుతున్నప్పుడే రాశారు. మహాభారతాన్ని రాసినటువంటి వారు వ్యాస మహర్షి, జరుగుతున్నప్పుడే రాశారు. ఈ రెండింటికి ఇతిహాసములు అని పేరు. 18 పురాణాలు ఉన్నాయి. మద్వయం అద్వయం చేయవ భర్త్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని ఒక స్లైడ్ చూపిస్తే మీరు చాలా అప్రిషియేట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. రైట్? అదేంటో చూద్దాం ఒకసారి. వేదాంగాస్. రైట్. సో చూడండి, ఇతిహాసం అంటే ఇది ఇలాగ జరిగింది అని చెప్పేది. రైట్? పురాణం చదవండి, దాని ఏం కనబడుతుంది మీకు అక్కడ? పురా అపి నవం. చాలా ప్రాచీనం, కానీ ఇప్పటికి కూడా కొత్తగా ఉంటుంది అని అర్థం. భాగవత మహాపురాణం ఎప్పటిది? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉంది, కానీ ఇప్పటికీ భాగవత సప్తాహాలు ఎన్నో చోట్ల నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కొత్త కొత్తగా ఉంటుంది. ఒక అర్థం. రెండవ అర్థం, ఎంతో ప్రాచీనమైనప్పటికీ కూడా అందులో చెప్పిన ధర్మాలు ఇప్పటికీ మనకు వర్తిస్తాయి అని అర్థం. ఇది పురాణం. ఇవన్నీ కూడా మనకు వ్యాసుడి చేత అందింపబడ్డాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కొన్ని కల్పాలు జరిగిపోయాయి. ఆ జరిగిపోయిన విషయాన్ని తన యొక్క జ్ఞానం ద్వారా అన్నిటినీ కంపైల్ చేసి మనకి ఇచ్చారు. ఆ పురాణాలు 18. ఆ 18 పురాణాలు చూడండి. చూడు, కల్పం అంటే ఏంటో చెప్పాం సరే. ఏ డే ఆఫ్ చతుర్ముఖ బ్రహ్మ ఇంక్లూడ్స్ 2 కల్పమ్స్, మీన్స్ ఏ డే. 1 కల్పం డే, 1 కల్పం నైట్. కల్పం అంటే 1000 చతుర్యుగాలు. చతుర్యుగాలు అంటే 4 యుగాల సమూహం కదా.
కృత, త్రేత, ద్వాపర, కలి. అక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది. కలియుగం 432, 432, ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగం. ఈ 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు. చతుర్ముఖ బ్రహ్మకు ఒక పగలు గడవాలంటే, ఒక పగలు గడవాలి అంటే 1000 ఇంటూ 43,20,000 మానవ సంవత్సరాలు. అలా 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. పరిశ్రమ ఎంత అవుతుండొచ్చు? తర్వాత వాట్సాప్ చేయండి. అంతకాలం గడిస్తే చతుర్ముఖ బ్రహ్మ రోజు అయిపోతుంది. అలాంటి ఎప్పుడో కల్పాల జరిగిన విషయాల్ని వ్యాస మహర్షి తన జ్ఞానం ద్వారా సంకలనం చేశాడు కదా. అవి పురాణాలు. చూడండి, పురాణాలను గుర్తుపెట్టుకోవడానికి మన పెద్దలు చక్కటి ఒక శ్లోకాన్ని ఇచ్చాడు. చెప్పండి. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని వేరువేరుగా అని అర్థం. మద్వయం మద్వయం చైవ. చాలా అందమైన శ్లోకం ఇది. మీరు ఇక్కడ చూస్తే యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ అన్స్టేబుల్ అని వస్తుంది. వినపడుతుందో లేదో తెలియదు. స్వామి వినపడుతుందా? ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వినపడుతుందా? కనపడుతుందా? వినిపిస్తుంది, కనిపిస్తుంది. అడిగాను. సూపర్ 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 సూపర్. చూడండి ఎంత అందమైన శ్లోకము. మద్వయం, మకారంతో 2. ఏమిటవి? రైట్ సైడ్ చూడండి. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం, భ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేవి 2 పురాణాలు. భాగవత పురాణం, భవిష్య పురాణం. బ్రత్రయం, బ్రకారంతో స్టార్ట్ అయ్యేవి 3. ఏమిటవి? బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్తన పురాణం, బ్రహ్మాండ పురాణం. వ చతుష్టయం, వాతోని 4 పురాణాలు. అంటే వ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేవి. వాయు పురాణం. వెరీ గుడ్. నెక్స్ట్ అనాపలింగ కుస్కాని అని ఉంది కదా. ఆ చెప్పండి. అంటే అమలాపురం చెప్పొద్దు. అగ్ని పురాణం. నా ప లింగ గ కు స్కంద పురాణం కదా. అన్నీ వచ్చేసాయి. 18 పురాణాలు వచ్చేసాయి. అనాపలింగ కూస్క అని పురాణాన్ని ప్రకృతారు. ఈ పురాణాలని 3 వర్గాలు చేశారు. సాత్విక పురాణాలు, రాజస పురాణాలు, తామస పురాణాలు. రైట్. మనకు ఏవి ప్రమాణము అంటే సాత్విక పురాణాలే ప్రమాణం. పరతత్వాన్ని నిర్ణయించడంలో జగత్ కారణతత్వం ఎవరు? జగత్ కారణతత్వం అంటే కేవలం సృష్టి చేసేవాడని కాదు, కేవలం స్థితి చేసేవాడని కాదు, కేవలం లయ చేసేవాడు కాదు. సృష్టి, స్థితి, లయం అన్ని చేసేవాడు ఎవరో వాడు జగత్ కారణతత్వం. ఆ తత్వ విచారణ చేయాలి అంటే సాత్విక పురాణాలే ప్రమాణము అని త్రిమతాచార్యులు మనకు నొక్కి ఒక్కాణించారు. 3 మతాల ఆచార్యులు ఎవరు? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కాదు. త్రిమతాచార్యులు అంటే అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత. వీటి త్రిమతాలు అంటారు అనమాట. ఫిలాసఫీస్ అని అర్థం. ఏం లేదు. 3 కూడా శ్రీమన్నారాయణుడే పరతత్వము అని ఒప్పుకున్నారు. ఫిలాసఫీ కుడ్ బి డిఫరెంట్, అంతే, వేరే ఏం లేదు. రైట్. మరి ఈ రాజస పురాణాలు, తామస పురాణాలు ఇవన్నీ బ్రహ్మనే చెప్పాడు. ఆయన 3 బాగున్నప్పుడు ఒక రకంగా చెప్పాడు, ఆయన 3 ఇట్లా ఉన్నప్పుడు చెప్పాడు. ఆయన చెప్పాడు మళ్ళీ. ఈ పురాణకర్త ఎవరు అంటే చతుర్ముఖ బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మ కొంతమంది ఋషులకు ఇవన్నీ చెప్తే వాళ్ళు వాళ్ళ శిష్యులకు బోధించారు. ఇవన్నీ ఎలాంటివి? రాజసము, తామస పురాణం ఎలాంటివి అంటే, ఇప్పుడు మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారండి. ఒక విషయం తెలుస్తున్నారు. ఉదాహరణకి మీరు బీరంగూడ వచ్చారు, లేదా నేను మారుతినగర్ వచ్చాను. మారుతినగర్లో గొప్ప పండితుడు ఎవరండి అని అడిగాను. మీరుండి ఫలానా కన్నలకొండ స్వామివారండి, మహాపండితులు, శ్రీభాష్య గ్రంథాలు కాలక్షేపం చేస్తారు. మిమ్మల్ని అడిగారు, మీరు అదే పేరు చెప్పారు, మీరు అదే పేరు చెప్పారు. రైట్. ఇప్పుడు నేను మారుతినగర్ వచ్చి, కానీ మారుతినగర్లో ఓలేటి రవికుమారాచార్యుడు మహాపండితుడు ఉన్నట్ట, ఆయన గురించి చెప్పండి అంటే మీకు మనసులో ఏమనుంటుంది? అయ్యో వాడు పండితుడు కాడండి, ఏం చెప్తాం మరి. ఈయన అడిగాడు, ఈయన పేరు తీసుకోవడమే ఓలేటి రవికుమారాచార్య అని చెప్పాడు. ఇప్పుడు ఆయన పండితుడు కాడు అంటే ఈయన ఫీల్ అవుతాడు కదా. కాబట్టి ఆయన సాటిస్ఫై చేయడం కోసం ఉన్నవి లేవి కలిపి ఈయన అంతటి వాడు ఇంతటి వాడు చెప్తారు అనమాట.
అలాంటి పురాణాలు రాజస తామస పురాణాలు. రైట్. ఆయా దేవతల యొక్క ప్రభావాన్ని చెప్పేవి. నేను చెప్తున్న మాట కాదు, మత్స్య పురాణంలో ఈ విషయాన్ని చతుర్ముఖ బ్రహ్మయే స్పష్టంగా చెప్పాడు. వేదార్థ సంగ్రహం అనే గ్రంథంలో కూడా భగవత్ రామానుజుల వారు ఎత్తి చూపించారు. రైట్. ఆయా దేవతలు పూజించదగిన వారే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయా గుణాన్ని ఉన్నటువంటి వారు ఆయా గుణమున్న దేవతల్ని ఆరాధిస్తారు. కానీ పరతత్వ నిర్ణయం చేయాల్సి వస్తే సాత్విక పురాణమే మనకు ప్రమాణము అని చెప్పారు. ఇలాంటి పురాణాలన్నింటిని అందించిన వాడు వ్యాస మహర్షి. ఇతిహాస శ్రేష్టంలో అయినటువంటి శ్రీరామాయణ వాల్మీకి మహర్షి అందిస్తే పంచమ వేదము అనబడేటువంటి మహాభారతం అందించిన వాడు వ్యాస మహర్షి. బ్రహ్మసూత్రాలకు ఉపనిషత్తులో ఉన్న విషయాల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు కలియుగంలో మంద బుద్ధి మంద భాగ్యము అని బ్రహ్మసూత్రాన్ని అనుగ్రహించినటువంటి 545 బ్రహ్మసూత్రాలను అనుగ్రహించిన మహానుభావుడు వ్యాస మహర్షి. వ్యాస మహర్షి ఈజ్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మహాభారతం. ఎంత గొప్పవాడు అంటే ధృతరాష్ట్రుడు పక్కన సంజయ్ని కూర్చోబెట్టి సంజయునికి వరం ఇచ్చాడు. సంజయ, యుద్ధ భూమిలో జరిగే ప్రతిదీ స్క్రీన్ ప్లే నువ్వు చూస్తుంటావు, అన్నిటినీ చూసిన ప్రతిదాన్ని నేను చెప్తూ ఉంటావు. ఆ వరం ఇచ్చింది ఎవరు? వ్యాసుడు. సంజయ ఉవాచ వస్తుందా? మహాభారతం విన్నారా? సంజయుడు చెప్తున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుడు పక్కనే కూర్చున్నాడు. సంజయుడికి ఏం తెలుసు అక్కడ ఏం నడుస్తుంది అని? దివ్యమైన చక్షుడు ఇచ్చాడు వ్యాస మహర్షి. దివ్యమైన చక్షుడు. ఈ యుద్ధరంగంలో వెళ్ళాలి, ఏం జరుగుతుందో మొత్తం యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. కురువంశం నిర్వీర్యమైపోయినప్పుడు అంబాలికలకు సంతానాన్ని, అంబిక అంబాలిక సంతానాన్ని ప్రసాదించిన వాడు వ్యాస మహర్షి. పరాశర మహర్షికి సత్యవతికి ఒక ద్వీపంలో జన్మించాడు. ద్వీపం అంటే మధ్యలో భూమి, చుట్టూ నీరు. పుట్టినప్పుడు నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణ బ్లాక్ ద్వైపాయనుడు, కృష్ణ ద్వైపాయనుడు అని ఆయన పేరు. ఏం పేరు? ద్వీపంలో జన్మించాడు, నల్లగా ఉన్నాడు, కృష్ణ ద్వైపాయనుడు. తర్వాత ద్వాపరయుగం చివరిలో అయ్యో ఒకటిగా ఉన్న వేదాన్ని తర్వాత కాలంలో ఈ బ్రాహ్మణులు ఇది రుక్, ఇది యజస్సు, ఇది సామం అని తెలుసుకోలేకపోతారేమో అని ఒకటిగా ఉన్న వేదాన్ని 4గా విభజించాడు. అందుకనే వేద వ్యాసుడు అయ్యాడు. వేదాన్ని విభజించాడు కాబట్టి వేద వ్యాసుడు అయ్యాడు. సో అది వేద వ్యాస అంటే. ఎంత వాంగ్మయం అందించాడు, ఎంత గొప్ప లిటరేచర్. వాంగ్మయం అంటే లిటరేచర్. ఎన్ని గ్రంథాలు, ఇవన్నీ ఎందుకు అందించాడు? మనందరం తరించాలి. జన్మించగా మహానుభావుడు పరాశర మహర్షికి జన్మించాడు. జన్మించగానే నమస్కారం చేసి నేను తపస్సు చేయడం అడలు పెడతాను, అమ్మా నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒక్కసారి మనస్ఫూర్తిగా నన్ను ధ్యానించు, నేను నీ ముందు ప్రత్యక్షం అవుతాను అన్నాడు వ్యాస మహర్షి. మళ్ళీ ఎప్పుడు 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 తపస్సులోనే ఉండేవాడు. మహాజ్ఞాని. తలుచుకోగానే తల్లి ముందు ప్రత్యక్షమయ్యేవాడు. అలా కురువంశాన్ని కాపాడినటువంటి వాడు. ఎన్నో గొప్ప బ్రహ్మ శిరోనామికాస్త్రాన్ని వేస్తున్నప్పుడు అంతా నాశనం అయిపోతుందని మధ్యలో మధ్యవర్తిగా ఉండి వాళ్ళని వీళ్ళని సమాధానించిన వాడు వ్యాస మహర్షి, మహానుభావుడు. బ్రహ్మసూత్రాలు అంటే హయ్యెస్ట్ నాలెడ్జ్ అనమాట. అసలు ఈ లోకాలన్నీ ఎట్లా వచ్చాయి, ఈ కర్మ అంటే ఏంటి, ఈ జీవుడు ఎవరు, ఎందుకు ఇట్లా ఉన్నాం, మనం అన్ని పూజలు పుణ్యాలు చేస్తున్నప్పుడు కూడా మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఈ లోకాలన్నీ ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎట్లా ఉంటున్నాయి, ఎవరిలో పడుతున్నాయి, ఎవడు స్థితి చేస్తున్నాడు, ఎన్నెన్ని విషయాలు అన్ని బ్రహ్మసూత్రాల్లో వస్తాయి. 1,25,000 శ్లోకాలు అటువంటి మహాభారతాన్ని అందించిన మహానుభావుడు. మహత్వాచ్చ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే. మహాభారతంలో 2 మహత్వాలు ఏమిటది? మహాభారతంలోనే శ్రీగీత, భగవద్గీత ఉంది. మహాభారతంలోనే శ్రీ విష్ణు పురాణం, విష్ణు సహస్రనామం ఉంది. విష్ణు సహస్రనామము, భగవద్గీత, ఈ 2 ఉండడం వల్ల మహత్తు. భారము 1,25,000 శ్లోకాలు, అందువల్ల మహాభారతం అంత గొప్ప గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజున వారిని తలుచుకోవడము, ఇంకా వారి వైభవం చెప్పాలంటే అనంతమైన వైభవం. మనకున్న సమయంలో కొద్దిపాటి, ఇంత అంతా మనం చెప్పలేం. మహాజ్ఞాని. మహాభారతంలో వ్యాసుడి యొక్క పాత్ర కానీ, వేద వాంగ్మయంలో వ్యాసుడి యొక్క పాత్ర కానీ చాలా అద్వితీయమైనటువంటిది. అందుకనే భగవద్ రామానుజులు యామనాచార్యుల కోరిక మేరకు ఎవరైనా ఒక శివైష్ణవ సంప్రదాయంలోని చక్కటి సంప్రదాయస్తులకు ఆ 2 పేర్లు పెట్టాలి అని యామనాచార్యుల కోరికను నెరవేర్చినటువంటి వారు భగవద్ రామానుజులు. ఎవరు? ఆ తండ్రి ఎవరు అంటే కురత్తాడు వాళ్ళు. ఆ పిల్లలు ఎవరు? పరాశర భట్టర్, వ్యాస భట్టర్ కదా. సో అలా మనం మహర్షుల యొక్క ఆ చరిత్రను మనం తెలుసుకోవాలి. వారు ఇచ్చినటువంటి అనంతమైన వాంగ్మయం మన జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి అనేక పరిష్కారాలు
మన వేద ఇతిహాస పురాణాల్లో ఉన్నాయి కదా, ఉన్నాయి. మనము దిక్కుమాలిన సాంప్రదాయాలని, అవైదిక సాంప్రదాయాలని నెత్తిన పెట్టుకోకూడదు, నెత్తిన పెట్టుకోకూడదు. రైట్. కొన్ని కోర్టులు తీర్పిచ్చినా సరే, ఏ వైదిక సంప్రదాయానికి సంబంధం లేదు, సోదల వరేణ్య కోర్టులు తీర్పిచ్చినా సరే, ఇంకా మూర్ఖంగా హిందూ సంప్రదాయంలో వాళ్ళు ఆయా దేవాలయాలకు వెళ్ళి లేనిపోనివన్నీ అంటగట్టి చేస్తున్నారు. ఇది తప్పు. గురి పౌర్ణమ అంటే అసలు హిందువో కాదో తెలియనటువంటి భావాలకు ముక్కడం కాదు, దరిద్రం అది, పరమ దరిద్రం అది కదా. అనంతమైన వాంగ్మయాన్ని ఇచ్చినటువంటి వారు ఉన్నారు. అనంతమైన వాంగ్మయం ఇచ్చినటువంటి వ్యాస మహర్షిని పూజించాలి. గురు పూర్ణిమ రోజున వ్యాసపీఠం అన్నారు. ఏమిటా వ్యాసపీఠం? ఆయన గుర్తుగా ఆ పీఠాన్ని ఇక్కడ వెంచేపు చేసుకుంటున్నాం కదా. కాబట్టి సనాతన ధర్మంలో ఉన్న మనము మన కంటిని మనమే పొడుచుకోకూడదు. కొంతమంది దుర్మార్గులు హిందూ ధర్మాన్ని విచ్చలవిడిగా ఎలా వీలైతే అలా పగలగొట్టాలి, దాని అన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేయాలి అని మధ్యలో తీసుకొచ్చినవి ఇలాంటివన్నీ కూడా. చరిత్ర తెలుసుకోండి. 40-50 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఉన్నాయా తెలుసుకోండి. అనంతమైన వాంగ్మయం ఇచ్చిన వారిని పూజించాలి, మనకు ఆధ్యాత్మిక విద్య ఇచ్చిన వాళ్ళని పూజించాలి తప్ప అడ్డమైన వాళ్ళని ఎత్తున పెట్టుకోకూడదు. మన సంప్రదాయం కానే కాదు. చివరిగా ఒక మాట, మన సంప్రదాయం సనాతన సంప్రదాయం. సనాతనం అంటే పర్పెచువల్, ఎటర్నల్ అని అర్థం, శాశ్వతమైన సంప్రదాయం అని అర్థం. అనంతమైన సంప్రదాయంలో ఇప్పుడు ఉంది, కొంతకాలం క్రితం లేదు, ఇక ముందు ఉంటుందో ఉండదో చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడూ ఉంటూనే ఉంది, ఎప్పుడూ ఉంటున్నది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము ఉంది, ఇప్పుడు ఉంది, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది ఈ సంప్రదాయం. దీనికి సనాతన ధర్మము, సనాతన సంప్రదాయం అన్నారు. మన వేదాల్లో, ఇతిహాసాల్లో, పురాణాల్లో చెప్పబడినటువంటి దేవతల్ని మనం పూజిద్దాం. మన మహర్షుల యొక్క వైభవాన్ని తెలుసుకొని వారి యొక్క ఖ్యాతిని కీర్తిద్దాం. మనకు ఆధ్యాత్మిక విద్యను తెలిపినటువంటి ఆచార్యులను సేవిద్దాం. మనం వీలైనంత సేవ చేద్దాం. గోవులకు, బ్రాహ్మణులకు, భగవంతుడికి, ఆచార్యులకు సేవ చేసేటువంటి అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు. కాబట్టి అస్తమానం మెసేజ్లు పెడుతూ ఉంటారు, అస్తమానం చేస్తుంటారు. ఎంతకని చేస్తామండి? ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయటం లేదు. మీరు సంపాదించిన దాంట్లో ధర్మానికి ఖర్చు పెట్టమని మనకు గీతాశాస్త్రం చెప్తుంది కదా. ధర్మానికి ఏ కొంత ఖర్చు పెట్టినా సరే ఫ్యూచర్లో, భవిష్యత్తులో వచ్చేటువంటి అనేకమైనటువంటి ప్రమాదాల నుండి ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నాడు కర్ణన్. కాబట్టి మనం సంపాదించిన దాంట్లో ఏదో కొద్దిగా గోసేవకి, ఆచార్య సేవకి, భగవత్ సేవకి మనం ఖర్చు పెట్టాలి. ఇది మన స్వరూపం. చివరిగా, గతులన్నీ ఖిలమైన కలియుగ మందును గతి ఈతడే చూపే ఘన గురు దైవము. గతులన్నీ ఖిలమైన కలియుగ మందును గతి ఈతడే చూపే. భగవంతుని చేరుకునే మార్గాలన్నీ లుప్తమైపోయి శిథిలమైపోయిన సమయంలో 1000 సంవత్సరాల క్రితం అవతరించినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు. ఈ రామానుజులే భగవంతుని ఎలా చేరుకోవాలనే మార్గాన్ని మనకు చూపించినటువంటి వారు. ఆ తర్వాత అపర రామానుజులుగా కీర్తి పొందుతున్నటువంటి శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామి వారు. అంతకుముందు ఏం చేసినటువంటి వారు సత్య సంకల్పులు అనే గొప్ప బిరుదాన్ని పొందినటువంటి శ్రీ 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 తిరండి జీఎస్ స్వామి వారు, పెద్ద జీఎస్ స్వామి వారు. ఇలాంటి సత్సంప్రదాయ పరంపర మనది. సత్సంప్రదాయ పరంపర మనది. మన సంప్రదాయాన్ని కాపాడటం కొరకు అనేక మంది జీవితాలను త్యాగం చేశారు. అనేక మంది జీవితాన్ని కొల్లగొట్టలేదు. అనేక మంది జీవితాలను త్యాగం చేసి మన సంప్రదాయాన్ని, ధర్మాన్ని రక్షించిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళని మనం స్మరించుకోవాలి కదా. సమయం చాలా అయిపోతుంది కాబట్టి ఇంతటితో దీన్ని ముగించి వెళ్ళాలి. శ్రీమతి రామానుజాయ నమః. మనకు కృపగారు ఉన్నారు, వారి ద్వారా ఒక చక్కటి కీర్తనని మనం సేవించి ఈరోజు మన కాలక్షేపాన్ని ముగించుకుంటాం. కృపగారు మీకు అన్మిట్ చేశాడు దాసుడు. చేశాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.
ధన్యులమయ్యా నీ దర్శన భాగ్యం, ఆ నారాయణమూర్తినే చూసినంత వైభోగం. ధన్యులమయ్యా నీ దర్శన భాగ్యం, ఆ నారాయణమూర్తినే చూసినంత వైభోగం. ధన్యులమయ్యా. భక్తిని ప్రసాదించే కృపకు ఇల్లు ఆకల్లు, జ్ఞానాన్ని అందించే స్వరమాధురి పరవల్లు. భక్తిని ప్రసాదించే కృపకు ఇల్లు ఆకల్లు, జ్ఞానాన్ని అందించే స్వరమాధురి పరవల్లు. ఆ మందహాసం వర్ణింపలేని మోము వన్నెలు, ఆ మందహాసం వర్ణింపలేని మోము వన్నెలు. మా సర్వం మా ప్రాణం నీవే స్వామి, ఓ చిన్న జీయరు స్వామి, ఓ చిన్న జీయరు స్వామి. ధన్యులమయ్యా నీ దర్శన భాగ్యం, ఆ నారాయణమూర్తినే చూసినంత వైభోగం. ధన్యులమయ్యా. వేద కళాశాలలెన్నో నిర్వహించి నేర్పించారు, నిరుద్యోగులెందరినో చేరదీసి రక్షించారు. వేద కళాశాలలెన్నో నిర్వహించి నేర్పించారు, నిరుద్యోగులెందరినో చేరదీసి రక్షించారు. పాంచరాత్ర ఆగమము వైష్ణవులకు అందించి, గురువు గారి అడుగులకు పూల బాట వేశారు. మా దైవం మా జీవం నీవే స్వామి, ఓ చిన్న జీయరు స్వామి, ఓ చిన్న జీయరు స్వామి. ధన్యులమయ్యా నీ దర్శన భాగ్యం, ఆ నారాయణమూర్తినే చూసినంత వైభోగం. ధన్యులమయ్యా. దేవతలకు నిలయం ఆ మానస సరోవరం, అడుగేసిన పాదం నారాయణ ప్రతిరూపం. దేవతలకు నిలయం ఆ మానస సరోవరం, అడుగేసిన పాదం నారాయణ ప్రతిరూపం. ఇక తిరుగులేని ఉద్యమమే గీతా జ్యోతి ప్రయాణం, ఇక తిరుగులేని ఉద్యమమే గీతా జ్యోతి ప్రయాణం. మా కృష్ణుడు మా జ్యోతివి నీవే స్వామి, ఓ చిన్న జీయరు స్వామి, ఓ లేటి రవి కుమారాచార్య. ధన్యులమయ్యా నీ దర్శన భాగ్యం, ఆ నారాయణమూర్తినే చూసినంత వైభోగం. ధన్యులమయ్యా. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. చాలా సంతోషం. చాలా మంచి ఇక్కడ కీర్తన జగదాచార్యుల గురించి అడిగాను, అందరికీ అడ్మిట్ చేశాడు దాసుడు. జయ శ్రీమన్నారాయణ. పల్లాడు కృప పల్లాడు. గారికి కృప చేయండి. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా బాగా విశేషం స్వామి. చాలా సంతోషం, చాలా సంతోషం. సంతోషం. ఎలా ఉంది? చిన్న విన్నపం అడిగాను. చాలా బాగుంది స్వామి. అల్లరి ఎక్కువైపోయింది. అవునా? చాలా అల్లరి ఎక్కువైపోయింది. ఎవరో కొంతమంది భావతతో మాట్లాడాలనుకుంటున్నారు. 2 నిమిషాలు వెయిట్ చేయండి, 2 నిమిషాలు వెయిట్ చేయండి. బ్రహ్మశ్రీ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. 2 నిమిషాల్లో పెద్దల విషయాలు విని బ్రహ్మశ్రీ గారు మీకు అన్మ్యూట్ చేశాను. శోభా గారు హ్యాండ్ రైజ్ చేశారు. స్వామి దేవర వారికి దాసురాలు చిన్న కీర్తన, జస్ట్ 2 నిమిషాలు. దేవర వారికి బంధము అనుబంధము రవి కుమారాచార్య సంబంధము, బంధము అనుబంధము రవి కుమారాచార్య సంబంధము. దాని చందము మోక్ష కందము, మరి చందనాగారు గంధము. ఘనము పావనము
ప్రతిభ అమ్మగారి పత్సేవనము ఘనము పావనము ప్రతిభ అమ్మగారి సేవనము జీవనము సదవనము ప్రార్థన పాపమోచనము సారము పుణ్యసారము పూర్ణచంద్రుని దివ్యాకారము జగదాధారము తాము దూరము బుధదయా పరవరము బంధము అనుబంధము రవి కుమారాచార్య సంబంధము దాని చందము మోక్ష కందము మరి చందనాగారు గంధము ధ్యేయము భగధేయము యతి దిన కరుణామధేయము కన్నపేయము నిరుపాయము కృష్ణ గేయము సలవనము అందము ఆనందము రవి కుమారాచార్య సంబంధము దాని చందము మోక్ష కందము మరి చందనాగారు గంధము. జై శ్రీనారాయణ. జయ శ్రీమనారాయణ స్వామి. అడిగిన రామానుజదాసన్, మీరు దాసుడికంత యోగ్యత లేదు, సరే మీ అభిమానానికి సంతోషం, అంతే. అభిమానానికి సంతోషం. గోష్ఠి వారికి ఒకసారి మంగళాశాసనం తెలియజేయండి. శోభా గారు ఒక 2 నిమిషాలు మాట్లాడుతా అన్నారు. శ్రీమతి రామానుజన్మ చివరిలో దాసులందరికీ అన్మ్యూట్ చేస్తాడు. శోభా గారికి దాసులు అన్మ్యూట్ చేశాడు. శోభా గారు. దాసోహాలు అడిగాను స్వామి. దాసు. గురు పౌర్ణిమ రోజు చిన్న చిన్న విన్నపం ఏంటంటే, ఎలాగో కనిను సిరుతాంబ అయిపోతుంది అంటున్నారు, శరణాగతి గద్య స్టార్ట్ చేయండి అడిగాను ప్లీజ్. చిన్న రిక్వెస్ట్. ఓకే ఓకే. ముందరి కాల బంధము అని తెలుగులో ఒక మాట ఉంది. ఎందుకంటే ఏం లేదు, ఇప్పుడు దాని ప్రాసెస్ ఎక్కువగా నడుస్తుంది. దాదాపు 2 years నుంచి మన స్వామివారి ఆశ్రమంలో కంటిన్యూ ప్రాసెస్ లో మాకు ఆల్మోస్ట్ దాని మీదే సెషన్స్ నడుస్తున్నాయి. నా బాధ ఏంటంటే, దాంట్లో మనకు రామానుజాచార్యులు విరాట్టికి పెరుమాళ్ళని కూర్చోపెట్టుకొని జీవుడి తరపున వారు మేము ఎలాంటి అపచారాలు చేస్తున్నాం అనేది ఒక పెద్ద లిస్ట్ లాగా చెప్తారు మనకి. ఎప్పుడు 6వ చూర్ణిక నుంచి మొదలు పెడితే 8, 9, 10 ఆల్మోస్ట్ 17, 18 చూర్ణికల వరకు కూడా. ఎందుకంటే దాని భావం అందరికీ తెలియాలి. అందరూ రామానుజ మతం తీసుకుంటున్నారు, కానీ ఆయన అభిలషించింది ఏంటి అనేది ఇన్పుట్ ఎవరికి వెళ్ళట్లేదు. ఈ రోజు కూడా దాని మీద దాదాపు 5 hours సెషన్ అయింది. ఆశ్రమం నుంచి వస్తూనే, కార్లో వస్తూనే మీది ఆన్ చేసుకొని, అయ్యో అమ్మగారు నేను చూసుకోలేదు అంటే ఆన్ చేసుకోండి అన్నారు పాపం. సో అది ఆన్ చేసుకుంటూనే వస్తున్నాను అనమాట. దయచేసి ఆ సెషన్ కూడా పెట్టండి ప్లీజ్. నా రిక్వెస్ట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ముందర కాళ్ళ బంధమే అనుకోండి. మీరు చెప్పారంటే అది ఆజ్ఞ అంటే శిరస వహిస్తాడు. తప్పకుండా చేద్దాం. మీరు చెప్పిన తర్వాత మాకు ఎలాగో సెషన్స్ ఉంటాయి కాబట్టి నేను మిమ్మల్ని పిలిపిస్తాను మళ్ళీ. ఒక 2 చూర్ణికలైనా మళ్ళీ మీతోటి అది చెప్పించాలి అనేసి. తప్పకుండా. చాలా సంతోషం. గోష్ఠి వారందరూ ఇప్పటిదాకా కీర్తనలు ఆలపించిన వారందరికీ ఒకసారి మంగళాశాసనం చేయండి. మీ అందరు కూడా మంగళాశాసనాలు చక్కగా. జై శ్రీమన్నారాయణ. పల్లాని అందరికీ పేరు తీసుకున్నా కూడా ఆచార్య చరణాలు విందార్పణం వస్తు. చిట్టి గోదా కృప గారు మాట్లాడమని ఒకసారి చెప్పు. చేస్తున్నాను చెప్పు. ఆ అమ్మాయి కృప గారి భజలో ఉన్నప్పుడు రామాయణం అది సేవించారు, తిరుపతి అనుకుంటా. ఆ తర్వాత అమ్మాయి పుట్టిన తర్వాత చిన్న ఇట్లా పొడుగు మచ్చ ఇట్లా నామల్లాగా వచ్చింది. అప్పుడు చిట్టి గోదా అని పిలుస్తున్నారు. సంతోషం, చాలా సంతోషం అండి. అడిగిన రామాదాసం గోష్ఠి వారందరికీ మరొక మారు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. భగవద్భాగవత ఆచార్య మంగళాశాసనాలు మీ అందు ఎల్లప్పుడూ ఉండి ఉత్తరోత్తరం అభివృద్ధి చెందుతూ చక్కగా భగవద్భాగవత ఆచార్య కైంకర్యంలో పల్లాండుగా వేయించేయాలని భగవద్ రామానుజ తిరువడిలో దాసుడు ప్రార్థిస్తున్నాడు. అడిగేం రామానుజదాసన్ అందరూ అడ్మిట్ చేసుకొని చెప్పొచ్చు. శ్రీమతి రామానుజాయ నమః. అనేక విషయాలు సేవించుకోవాలి. చాలా లేట్ అయింది, సర్వపరాధ క్షమస్వ.
అడియన్ స్వామి అడియన్